లలితా పరమేశ్వరిని సహస్రనామాలతో కీర్తిద్దాం. 164 శ్లోకం. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞప్రియ యజ్ఞకర్త్రీ యజమాన స్వరూపిణి. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. సంసారము అనే బురదలో మునిగిన వారిని ఉద్ధరించుటలో అఖండురాలు అమ్మ. యజ్ఞప్రియ, యజ్ఞముల యందు ప్రీతి కలిగినది. యజ్ఞకర్త్రీ, యజ్ఞము చేయునది. యజమాన స్వరూపిణి, యజ్ఞము నిర్వహించు యజమాని స్వరూపములో తానై ఉన్నది అమ్మ. ధర్మ ధర ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని విప్రప్రియ విప్రరూప విశ్వభ్రమణకారిణి. ధర్మాధార, ధర్మమునకు ఆధారభూతమైనది. ధనాధ్యక్ష, సర్వసంపదలకు అధికారిణి. ధనధాన్య వివర్ధిని, ధనము ధాన్యము వర్ధిల్లు చేయునది, పెరిగేలా చేస్తుంది. విప్రప్రియ, వేదాధ్యయన సంపన్నులైన వారి యందు ప్రీతి కలిగి ఉంటుంది అమ్మ. విప్రరూప, వేద విధులైన వారి యందు ఉండునది. విశ్వభ్రమణకారిణి, విశ్వమును నడిపిస్తూ ఉంది తల్లి. విశ్వగ్రాస విద్రుమాభా వైష్ణవీ విష్ణురూపిణి. అయోని యోని నిలయ కూటస్థ కులరూపిణి. విశ్వగ్రాస, విశ్వమే ఆహారముగా కలిగినది, చరాచర జగత్తును మృంగివేసేది. విద్రుమాభ, పగడము వలె ఎర్రనైన కాంతి కలిగి ఉంటుందమ్మ. వైష్ణవి, వైష్ణవీదేవి రూపమును అవతరించిందమ్మ. విష్ణురూపిణి, విష్ణు రూపమున జగత్తును రక్షించున్నది. అయోని, పుట్టుక లేనిది, యోని రహితురాలగు శక్తి. యోని నిలయ, సమస్త సృష్టికి కారణం మరియు మూలం కూడా అమ్మ. కూటస్థ, మూలాకారణ శక్తి. కులరూపిణి, కులస్వరూపిణి అంటే బాహ్య పూజ వంశాచారాన్ని బట్టి ఇది వస్తుంది. వంశాచారాదులకు కులమని పేరు. వీర గోష్ఠే ప్రియా వీర నైష్కర్మ్యా నాదరూపిణి. విజ్ఞానకలనా కల్యా విదగ్ధ భైందవాసన. వీర గోష్ఠే ప్రియ, వీరుల యొక్క సభలయందు ప్రీతి కలిగినది. వీరత్వము కలిగినది. నైష్కర్మ్య, కర్మబంధము లేనిది. నాదరూపిణి, ఓంకార స్వరూపిణి, శబ్దస్వరూపిణి. విజ్ఞాన కలనా, విజ్ఞాన స్వరూపిణి. కళ్యా, కళలను సృష్టించుటయందు నేర్పరి, కళలకు మూల కారణం అమ్మ. విదగ్ధ, గొప్ప సామర్థ్యం కలిగినది, నైపుణ్యం కలిగింది కూడా అమ్మ. భైందవాసన, బిందువు ఆసనముగా కలిగినది. బైందవ అంటే కనుబొమ్మల మధ్య వృత్తాకారంలో ఉండేది బైందవం, అది ఆసనంగా కలిగి ఉంది అమ్మ. తత్వాదిక, తత్వమయీ తత్వమర్థస్వరూపిణి. సామగాన ప్రియా
సౌమ్యా సదాశివకుటుంబిని తత్వాధిక సమస్త తత్వములకు అధికారిణి, తత్వాలన్నింటికీ అతీతమైన అమ్మ. తత్వమయీ తత్వస్వరూపిణి, తత్వ విస్తారము కలది. తత్వమర్థస్వరూపిణి, తత్ త్వం పదాల అర్థాల స్వరూపిణి. తత్ అంటే నిర్గుణ నిరాకార స్వరూపము, అంటే ఎవరు? శివుడు. త్వం అంటే జీవుడు. సామగాన ప్రియ, సామగానమునందు ప్రీతి కలిగి ఉంటుంది అమ్మ ఎప్పుడు. సౌమ్య సౌమ్య స్వభావము కలిగినది. సదాశివ కుటుంబిని, సదాశివునికి భార్య, అర్ధాంగి కూడా తల్లి. సవ్యాపసవ్య మార్గస్థ సర్వాపద్వి నివారిణి, స్వస్థ స్వభావ మధుర ధీర ధీర సమర్చిత. సవ్యాపసవ్య మార్గస్థ, సవ్య మార్గములోను అపసవ్య మార్గములోనూ కూడా పూజింపబడుతూ ఉంటుంది అమ్మ. సర్వ పద్వి నివారిణి, అన్ని ఆపదలను నివారిస్తూ ఉంటుంది తల్లి. స్వస్థ మార్పు లేకుండా ఉండునది, నిశ్చల చిత్తము కలిగినది. స్వభావ మధుర, సహజమైన స్వతహాగా మధుర స్వభావం కలిగే ఉంటుంది అమ్మ. ధీర ధైర్యము కలిగినది. ధీర సమర్చిత, ధీర స్వభావము కలవారిచే ఆరాధింపబడుతూ ఉంటుంది తల్లి. చైతన్యార్ఘ్య సమారాజ్య చైతన్య కుసుమ ప్రియ సదోదిత సదా తుష్ట తరుణాదిత్య పాటల. చైతన్యార్ఘ్య సమారాధ్య, చైతన్యము అనే జలముచే పూజింపబడుతూ ఉన్నది అమ్మ. చైతన్య కుసుమ ప్రియ, జ్ఞానము చైతన్యము అనేది పుష్పములందు ప్రీతి కలిగినది. ఎప్పటికీ వాడిపోయిన పువ్వులను ఇష్టపడుతూ ఉంటుంది అమ్మ. అంటే పరమేశ్వరి పూజలో బయట నుంచి పుష్పాలు కొని తేవటం కాదు చేయవలసింది, ఆత్మ చైతన్యాన్నే పుష్పాలుగా భావించి దేవిని అర్చించాలి మనం. సదోదిత, నిత్యము స్వయం ప్రకాశం కలది అమ్మ. సదా తుష్ట, ఎల్లప్పుడూ సంతోషంతో ఉంటుంది. తరుణాదిత్య పాటల, ఉదయ సూర్యుని వంటి కాంతి కలిగి ఉంటుంది తల్లి. దక్షిణ రాజ్య ధరస్మేర ముఖాంబుజ కౌళినీ కేవల అనర్ఘ్య కైవల్య పదదాయిని. దక్షిణారాజ్య, జ్ఞానులు మరియు అజ్ఞానము చేతను కూడా ఆరాధింపబడుతూ ఉంటుందమ్మ. ధరస్మేర ముఖాంబుజ, చిరునవ్వుతో కూడిన ముఖపద్మము కలిగినది. కౌళిని కేవలము ఈశ్వర జ్ఞాన స్వరూపిణి. అనర్ఘ్య కైవల్య పదదాయిని, అత్యుత్తమమైన మోక్షము ప్రసాదిస్తూ ఉంటుంది అమ్మ.